జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్పి కానిస్టేబుల్ని. సో మన ఆస్పిరెంట్ ఒకటి కామెంట్ చేయడం జరిగింది, అన్న టీఎస్పీఎస్సీ కానీ ఎస్ఎస్సీ జీడీ సంబంధించి కానీ బుక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అన్న, ఇంగ్లీష్ మీడియం సంబంధించి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం సంబంధించిన బుక్స్ అని నేను చెప్తాను, దయచేసి చదవండి. సో చాలా ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లో ఇప్పుడు నవడేస్లో రన్నింగ్లో ఉన్న బెస్ట్ ఆథర్ బుక్స్ సంబంధించింది నేను అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే మనం బుక్స్ విషయానికి వస్తే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బుక్స్ విషయానికి వస్తే చూద్దామండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జియోగ్రఫీ. జియోగ్రఫీలో వచ్చేసి మనకు రమణ రాజసార్ బుక్స్ అనేసి చాలా బాగుంటుంది ఇంగ్లీష్ మీడియంలో. ఇండియన్ హిస్టరీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ కరీం సార్ బుక్స్ అనేది చాలా బాగుంటుంది మన ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్లో. ఇంకోటి ఇండియన్ పాలిటీ అండి. ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే లక్ష్మీకాంత్ సార్ బుక్స్ అనేది చాలా బాగుంటుంది. లక్ష్మీకాంత్ సో తెలుగు మీడియంలో కూడా ఉందండి లక్ష్మీకాంత్, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇవి కూడా తెలుగు మీడియం ఉన్నాయి, కాకపోతే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో తెలంగాణ మూమెంట్ కల్చర్ అండ్ హిస్టరీ అండి. ఇది వచ్చేసి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అండి. సో పిఎన్ఆర్ పబ్లికేషన్ బాగుంటుంది మార్కెట్లో. సో జనరల్ సైన్స్ వచ్చేసి జనరల్ సైన్స్లో ఏమేమి ఉంటాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్టులు ఉండడం జరుగుతుంది. అందులో లూసెన్స్ పబ్లికేషన్స్ అనేది 3 సబ్జెక్టులు కవర్ చేసి చాలా బాగా చక్కగా ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఇండియన్ ఎకానమీ అండి. ఇండియన్ ఎకానమీ వచ్చేసి ఐఎస్ఎన్ రాజు సార్ అని చెప్పేసి ఫేమస్ అండి. సో మన ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే ఐఎస్ఎన్ రాజు సార్. సో కరెంట్ అఫైర్స్ వచ్చే విషయానికి వస్తే ఇక కరెంట్ అఫైర్స్ గురించి మనకు తెలిసింది. ఇక కరెంట్ అఫైర్స్లో మనకు ఎక్కువ కవర్ అయ్యి న్యూస్ పేపర్స్ చదవడం ఫస్ట్ వన్. నెక్స్ట్ న్యూస్ చూడడం కానీ సెకండ్ థింగ్. ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ మంత్లీ వైజ్ మ్యాగజైన్ తీసుకోవాలి కరెంట్ అఫైర్లో. మనం ఏమైనా న్యూస్ పేపర్లో మిస్ అయినా కూడా మ్యాగజైన్లో మిస్ కాదు. సో ఆ మ్యాగజైన్ ఎవరిది అంటే చాలా ఫేమస్ మనకు తెలిసిందే, CA 360 ప్రవీణ్ సార్ ఒక కోర్స్ ఉంది యూట్యూబ్ ఛానల్లో, బాగా మంచిగా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా అదే ప్రిపరేషన్లో చేస్తున్నాను, నేను కూడా అదే ప్రిపరేషన్ అవుతున్నాను. సో CA 360 ప్రవీణ్ సార్ది చాలా బాగుంటుంది. ఇంకోటి మ్యాగజైన్ విషయానికి వస్తే మంత్లీ మ్యాగజైన్, వీక్లీ మ్యాగజైన్ కావాలనుకుంటే సైన్ ఇండియా మ్యాగజైన్ బాగా చక్కగా ఇవ్వడం జరిగింది. సో ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఉంది అందులో. సో కరెంట్ అఫైర్స్ ఈ రెండు చూసుకుంటే ఆటోమేటిక్గా మనకు కవర్ అయిపోతుంది. ఇంకోటి దాంతోపాటు వెయిటింగ్ న్యూస్ అండ్ న్యూస్ పేపర్ సరిపోతుంది. నెక్స్ట్ అర్థమెటిక్. మ్యాథ్స్ విషయానికి వస్తే ఒక్కటే నేను సజెషన్ ఇస్తాను చాలామందికి. మ్యాథ్స్ విషయంలో ఓన్ బుక్స్ తీసుకొని చదవడం కంటే ఇన్స్టిట్యూట్లో కన్సల్ట్ అవ్వడం మంచిది మ్యాథమెటిక్స్ విషయంలో. ఎందుకంటే మనం ఓన్ బుక్స్ తీసుకుంటాం, అది కూడా చెప్తాను ఏ బుక్స్, అది మనకు క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం కోసమే బాగుంటుంది. అందులో థియరీ పార్ట్ అనేది లెందిగా ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ టైంలో మనకు సరిపోదు టైం, కాబట్టి ఇన్స్టిట్యూట్లో కానీ ఎవరైనా తెలిసిన సార్లు కానీ మనకు ఫేమస్ ఎవరైనా తెలిసిన సార్ల దగ్గర కోచింగ్ తీసుకుంటే మ్యాథ్స్ అక్కడ చెప్పే మెథడ్ ఫాలో చేసి ఇక్కడ బుక్స్ విషయంలో బుక్స్లో క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ తీసుకోవడానికి బాగుంటుంది. ప్రాక్టీస్ చేయడానికి బుక్స్ వచ్చేసి RS అగర్వాల్. ఈ RS అగర్వాల్లో ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినోడికి అందులో మించిన క్వశ్చన్ మళ్ళీ మీకు ఎక్కడ మిస్ కాదు. ఇంకోటి నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కన్సల్ట్ కావాలి. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వచ్చిన కూడా అదే సిచ్యువేషన్ అండి, RS అగర్వాలే. ఈ అర్థమెటిక్ మళ్ళీ ఇంకోటి ఉంది అరిహంట్ పబ్లికేషన్ అని కూడా చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ విషయంలో RS అగర్వాల్ అన్న అరిహంట్ పబ్లికేషన్. సో నేను చెప్పాలంటే ఈ బుక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ బుక్స్ నాకు తెలిసి స్టేట్ పోలీస్ సంబంధించినవి కాకుండా SSC GD వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి. సో SSC GD వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ మనకు రీజనింగ్, మ్యాథ్స్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ ఆల్మోస్ట్ అదే. నెక్స్ట్ ఒక్కటి తెలంగాణ మూమెంట్ అంతగా అడగడు, ఇది ఒకటి. ఏమిటి జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జనరల్ సైన్స్ అందులో కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఎలాంటి నోటిఫికేషన్లకైనా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం పిల్లలకైతే ఇలాంటి బుక్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా ఒకటే బుక్ తీసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను పదే ఈ ప్రీవియస్ ఒక వీడియో చేయడం జరిగింది బుక్స్ విషయంలో తెలుగు మీడియం వాళ్ళకు. సో తీసుకున్న ఒక బుక్నే పర్ఫెక్ట్గా 2 సార్లు కాదు 3 సార్లు కాదు 10 సార్లు రివిజన్ చేస్తుండు, కానీ ఒక బుక్ ఫాలో అయిన తర్వాత ఇంకో బుక్ మళ్ళీ తీసుకుందా అని చెప్పేసి ఫాలో కాకండి. ఎందుకంటే అతను చెప్పే విధానం మనం ఈ బుక్లో చెప్పే విధానం మారిపోతుంది, దానివల్ల నీకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకోటి ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ చూస్తుంటే ఎవరైతే మీకు నచ్చుతారో వాళ్ళనే తీసుకోండి.
కంటిన్యూ క్లాసెస్ వినడం చేయండి. ఇది మనకు సరే సెట్ అవుతుంది కొద్ది ఇది కొద్ది రోజులు అది చేయడం వల్ల ఏంటంటే రెండు పోతాయి, గుర్తుపెట్టుకోండి. సో దయచేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరిలాగా మనం స్టోరీ చెప్పాం, ఏమున్నా ప్రూఫ్తో సహా ఉంటాం. కాబట్టి జై హింద్ అండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్.